ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు తెలంగాణలో ఇప్పటికి కూడా యాదవులకు పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మంత్రి పదవి లేకుండా గొల్లకొమ్మలు ఉన్నారు. మరి ఈరోజు జరిగిన పరిస్థితి అన్యాయం జరుగుతుంది. నేను చిలకల శ్రీనివాస్ యాదవ్ను మాట్లాడుతున్నాను. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుని. దర్దాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి యాదవులకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులందరూ కూడా రావడం జరిగింది. దీనిలో ఏందన్నమాట, ముఖ్యంగా మన బొమ్మ మహేష్ గౌడ్ గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి దాదాపుగా 3 టైమ్స్ మీ ఇద్దరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా 20 నెలలు అయినా కానీ ఇంతవరకు యాదవ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ పదవి కూడా డిక్లేర్ చేయలేదు. అదేవిధంగా మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఇదివరకు కూడా వాగ్దానాలు చేయడం జరిగింది. అయ్యా, ఒకవేళ మాలో గెలిచినటువంటి వాళ్ళని తీసుకుని మంత్రి పదవి ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. అంజన్ కుమార్ యాదవ్ గెలవలేదు కదా అంటున్నారు. అవసరమైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు మీరు తలుచుకుంటే. సో అలాంటి అవకాశాలు కూడా మీరు చేయండి. ఇంకా చెప్పాలంటే జిల్లాలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 6500 పైగా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఆ నామినేటెడ్ పదవులు యాదవులకు జనాభా తామేశ ప్రకారంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 16 నుంచి 18% యాదవులు ఉన్నాం. 16 నుంచి 18% అంటే 4,50,00,000 అంటే 4,64 ప్లస్ 8 70 లక్షల మంది జనాభా ఉన్నాం. 70 నుంచి 80 లక్షల మంది జనాభా ఉన్నాం. జనాభా ఉంటే మీరు ఇప్పటి వరకు కూడా ఏంటంటే జనాభా తామేశ ప్రకారంగా మీరు నామినేటెడ్ పదవి లేదు. అంతేకాకుండా కొమరవెల్లి మల్లన్న దేవస్థానమే కానీ, తర్వాత ఐలవని మల్లన్న స్వామి దేవస్థానానికే కానీ ఇంతవరకు ఏందనమాట యాదవులనే చైర్మన్గా మీరు డిక్లేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారే కానీ చైర్మన్ పదవి డిక్లేర్ చేయలేదు. అంతేకాకుండా బడ్జెట్తో కూడినటువంటి 5,000 కోట్ల బడ్జెట్తో కూడినటువంటి మీరు ఆ బడ్జెట్ తోటి ఇమీడియట్గా నిధులు డిక్లేర్ చేయాలా, చైర్మన్ పదవిని ఎమ్మటే డిక్లేర్ చేయాలని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా మీకు చెప్పుకోవాలనుకుంటే ఎన్నో ఉన్నాయి, విషయాలు ఎన్నో ఉన్నాయి. విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ యాదవులు మీరు అనగదొక్కుతున్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము 42% రిజర్వేషన్ కల్పిస్తా అంటున్నారు. మీరు 42% రిజర్వేషన్ కల్పించే ముందు యాదవులు 70 లక్షల మంది యాదవులు ఉన్నాం. మాకు ఎంత వాటా వస్తే ముందు డిక్లేర్ చేసిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లకు మీరు పోవాలని మరీ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీ మీద ఎంతో అభిమానంతోటి దాదాపుగా 50% పైగా మేము ఓట్లు వేసేసి మా కాంగ్రెస్ పార్టీ రావాలి. గత ప్రభుత్వం కంటే కూడా ఈసారి ఎక్కువగా పదవులు మేము సంపాదించుకోవాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకోవడం జరిగింది. అన్న గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వంలో మీకు సంసిద్ధ న్యాయం కలిగిందా? ఈ ప్రభుత్వంలో ఎట్లా ఉంది? గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వం ఎన్నో విధంగా మాకు సహకరించింది. యాదవులకు సంబంధించినటువంటి గొర్రెలు కూడా ఇచ్చారు. సరైనటువంటి సముచిత న్యాయం కొంతవరకు చేశారు. మేము అనుకున్న స్థాయిలో సముచిత న్యాయం జరగలేదు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సముచిత న్యాయం జరుగుతుందని మేము ఆశించాం. కానీ వచ్చి 20 నెలలు అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మన గురించి ఆలోచించటం లేదు. యాదవుల గురించి ఆలోచించటం యాదవులతో చిన్న చూపుగా చూస్తున్నది. దాదాపు 80 లక్షల మంది జనాభా ఉన్నటువంటి యాదవులకి జనాభా తామేశ ప్రకారంగా మాకు రావాల్సిన వాట మాకు రావాలి. ఇప్పటి వరకు 3 సార్లు 4 సార్లు మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి గొర్రెల కుర్మలు అందరం కూడా ఐక్యత మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ వినిపించుకోవట్లేదు. 1 సారి 2 సార్లు 3 సార్లు అయిపోయింది. మాలో ఓపిక నశిస్తుంది. మంత్రులు ఇల్లు ముట్టడించే టైం దగ్గరకు వస్తుంది. ఒకవేళ మీరు అవకాశం ఇవ్వనట్లయితే స్థానికంగా జరగబోయే ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని కూడా నేను జాతీయ ఉపాధ్యక్షుని చిలకల శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీకు మంత్రి పదవి కానీ, అదేవిధంగా కార్పొరేషన్లో చైర్మన్లు కానీ ఇతర నామినేటెడ్ పదవులు కల్పించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందన్న జాతీయ యాదవ్ పోరాట బ్రదర్ ఒకటే తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు ఎంతో ఉన్నాం. జనాభా ప్రాతిపదికంగా మిగతా కులాలతో పోల్చుకుంటే అత్యధిక శాతం జనాభా ఉన్నది. దాదాపు 48 సబ్ కులాలుగా మేము ఉన్నాం. ఒకటి ఏందనమాట, ఉన్నటువంటి రిజర్వేషన్ని 27% కుదించి 33% ఉన్న దాన్ని 29% కుదించి ఏందనమాట యాదవులను కూడా డివైడ్ చేసేసి డివైడ్ పాలని చేశాడు ఒక ప్రభుత్వం, ఒక ప్రజాప్రతినిధి. అదేవిధంగా యాదవులందరూ కూడా ఎక్కడికెక్కడ డివైడ్ చేసి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి యాదవ కుర్మలందరూ కూడా మేమంతా ఒక్కటే, మా రక్తం ఒక్కటే. మాకు నామినేషన్ పదవులు జనాభా తామేశ ప్రకారం ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరూ కూడా ఏందనమాట ప్రభుత్వం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసులన్నీ కూడా ముట్టడి చేస్తాం. మా మంత్రులు ఎవరున్నా కానీ వాళ్ళని రాజీనామా చేసేంత వరకు వాళ్ళు వెంట పడతాం. మేము మా హక్కులు సాధించుకుంటాం. భారత రాజ్యాంగం ప్రకారం మా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? చట్టసభలో ఏ జాతి నాయకుడైతే లేకుండా ఉంటాడో ఆ జాతి రోజు వెనకబడిపోద్దని మాకు బలమైనటువంటి మాటను చేకూర్చాడు. అదేవిధంగా చట్టసభలకు రాకోకుండా కొంతమంది వ్యక్తులు అడ్డుపడుతున్నారు. ఏంటనమాట భూస్వామిదారులు, పెత్తందారులు ఇవాళ మాకు అడ్డుపడుతున్నారు. అలాంటి రాకోకుండా మేము అందరం కూడా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ఐక్యత చేస్తున్నాం, చైతన్యం చేస్తాం. దాదాపుగా ఏంటంటే అవకాశం రాకపోతే ఇల్లు ముట్టడి చేసి దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదండి చెప్తున్న మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దిగ్బంధం చేస్తూ ఉంటాం. మా హక్కు మాకు కావాలని చెప్పేసి అదేవిధంగా మంత్రి పదవి ద్వారా చెప్పేసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.